హలో అందరికీ. ఇంట్లోనే చాలా ఈజీగా కలాకండ్ రెసిపీ చేసుకుందాం రండి. ఈ స్వీట్ చాలా వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా గీ తీసుకోవాలి. మిల్క్ పౌడర్ 2 కప్స్ తీసుకోవాలి. 1 కప్ దాకా షుగర్ తీసుకోవాలి. ఈ స్వీట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత 1 కప్ దాకా మిల్క్ని తీసుకోవాలి. మిల్క్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. అలా కలుపుకున్న తర్వాత ప్యాన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి అలా కలుపుతూ ఉండాలి. మధ్యలో ఆపకూడదు, అలా దగ్గరగా అయ్యేటట్టు కలుపుకుంటూ ఉండాలి. స్లో ఫ్లేమ్లో చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మిల్క్ పౌడర్ వేసాం కదా, మాడిపోతుంది. చూసుకుంటూ స్లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. అలా మొత్తం దగ్గరగా అవ్వాలి. తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి బాగా దగ్గరకు అవ్వాలి. చూసారా, మంచిగా దగ్గరగా అయ్యింది. అలా దగ్గరగా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి, మాడకుండా చూసుకోవాలి. ఓపికగా చేసుకుంటే మన ఇంట్లోనే చాలా ఈజీగా కలాకండ్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు. తర్వాత ఒక బౌల్కి గీ అప్లై చేసి చేసుకున్న మిశ్రమాన్ని బౌల్లోకి వేసి ఒక 30 నిమిషాల పాటు చల్లారనిచ్చి సర్వ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు డీమోల్డ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. తిని మీరు కూడా ఎలా వచ్చిందో టేస్ట్ నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరెన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి. డిమోల్డ్ చేశాక అలా పీసెస్గా కట్ చేసుకుని స్వీట్ని ఎంజాయ్ చేయండి. ఇంటికి వచ్చేసరికి మీ హస్బెండ్స్కి, మీ పిల్లలకి అందరికీ చేసి పెట్టండి. ఈ స్వీట్ తిన్నాక పక్కాగా మళ్ళీ చేయమని అడుగుతారు ఇంట్లో వాళ్ళందరూ. థ్యాంక్ యూ.